హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరు. అండ్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ కూడా అయిపోయారు. ఆయనే మన జూనియర్ ఎన్టీఆర్. సింహాద్రి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ ఆ సినిమా చేసినప్పుడు ఎన్టీఆర్ గారి ఏజ్ జస్ట్ 20. ఈ ఏజ్లో ఏ యాక్టర్ కూడా ఆ మూవీలో ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేసినట్టు చేయలేరేమో. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారి కెరియర్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్. ఫైనల్గా మళ్ళీ యమదొంగతో ఎవరు అనుకోని విజయాన్ని పొంది ఆయన పొటెన్షియల్ని మళ్ళీ నిరూపించుకున్నారు. ఈ మూవీ కోసం రాజమౌళి గారు ఎన్టీఆర్ గారిని లావు తగ్గాలని సూచించారు. అందుకే ఆయన లైపోసెక్షన్ చేయించుకొని బరువు తగ్గారు. ఇలా ఆయన ఒక పీక్ స్టేజ్లో ఉండగా ఆయన లైఫ్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఏంటంటే 2009లో ఎలక్షన్ క్యాంపెయిన్ టీడీపీ పార్టీకి చేసి వస్తుండగా ఆయనకి కార్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఎన్టీఆర్ గారికి ఫేస్ మీద అండ్ నడుముకి ఇంజురీ అయింది. అందుకే డాక్టర్స్ ఇతనికి 1 year పాటు బెడ్ రెస్ట్ అవసరమని అండ్ ఇంతకు ముందులాగా ఇకపై డాన్స్ చేయలేరని కూడా చెప్పేశారు. కానీ ఎన్టీఆర్ గారు 6 monthsలోనే కోలుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు అండ్ ముందు కంటే బాగా డాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. అదర్స్ మూవీ సమయంలో తనకి చాలా నడుము నొప్పి ఉండేది. సో ఆ మూవీ డైరెక్టర్ ఈ మూవీ సాంగ్స్ లో డాన్స్ తీసేద్దామని ఎన్టీఆర్ గారికి ఒక సజెషన్ ఇచ్చారు. బట్ ఎన్టీఆర్ గారు ఆయన మాట వినలేదు. తన ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకూడదని ఆ పెయిన్ తో అలాగే ఆయన ఆ మూవీలో డాన్స్ వేశారు. దాని తర్వాత వచ్చిన శక్తి మూవీ ఘోర పరాభవం చెందింది అండ్ అక్కడి నుంచి తారక్ గారి కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు అండ్ ఆయన అయోమయంలో పడిపోయారు. అప్పుడే టెంపర్ మూవీ వచ్చింది. అది బాగా హిట్ అయింది అండ్ ఆయనకి చాలా మంచి పేరును కూడా తెచ్చింది. అక్కడ నుండి ఆయన స్టోరీ సెలెక్షన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. ప్రతి మూవీలో స్టోరీ అండ్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేట్లు చూసుకున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో నాకు పర్సనల్ గా బాగా నచ్చిన మూవీ అరవింద్ సమేత వీరరాఘవ. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. బట్ స్టిల్ అవన్నీ దాటుకొని విజయం సాధించింది ఈ మూవీ. ఈ మూవీ తన కెరీర్ లో చాలా స్పెషల్ అని ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా కంట్రోల్ గా ఉంటుంది. ఈ మూవీ రైటింగ్ ఎంత బాగుంటుందంటే మనం చాలా మూవీస్ లో ఫైట్స్ అండ్ యుద్ధం సీన్స్ చూస్తాం, కానీ చాలా తక్కువ సినిమాలలో ఆ యుద్ధం తర్వాత వచ్చే పరిణామాలను చూపిస్తారు. బట్ ఈ మూవీ మొత్తం ఒక యుద్ధం తర్వాత వచ్చే పరిణామాలు అండ్ వాటిని ఆ హీరో ఎలా ఎదుర్కొంటాడు అండ్ పగలని ఎలా స్టాప్ చేస్తాడు అనేది చూపిస్తారు. అందుకే ఈ మూవీ స్టార్టింగ్ లోనే హీరో బలం చూపించి అండ్ అంత బలం ధైర్యం ఉన్న హీరో కూడా ఎలాంటి ఫైట్ చేయకుండా పగలను స్టాప్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఈ మూవీలో అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారికి సినిమా మీద ఉన్న డెడికేషన్ ఎలాంటిదంటే ఈ మూవీ జరుగుతున్న సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. ఎన్టీఆర్ గారు ఎక్కువ టైం తీసుకోకుండా అంత బాధలో ఉండి కూడా వచ్చి మూవీని కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఆయన ఆ మూవీ మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి ఆ మూవీని కంప్లీట్ చేయాలనుకుంటారు. ఎన్టీఆర్ గారు లాంటి స్టార్ హీరోకి పబ్లిసిటీ అస్సలు అవసరం లేదు. ఆయన మూవీకి రావాల్సిన కలెక్షన్స్ వచ్చేస్తాయి. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచించి ప్రమోషన్స్కి అటెండ్ అయ్యి ప్రమోట్ చేశారు ఈ మూవీని. అంతేకాదు ఆయన చాలా కష్టపడి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఒక పర్ఫెక్ట్ 6-pack బాడీ తెచ్చుకొని మనకి సినిమాలో కనిపిస్తారు. ఒక వావ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ కి సుమారుగా 10 లక్షల మంది జనాలు వచ్చారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ స్పెషల్ గా ట్రైన్స్ ని వేయించింది. నాకు తెలిసి ఇలా ఇంతవరకు ఏ హీరోకి జరగలేదు. ఇంత చిన్న వయసులోనే ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాడా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. చూసారుగా ఫ్రెండ్స్, మీలో ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ సపోర్టర్స్. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.